అమ్మ ఏమున్నారా తెల్లగాడు. అరే నీ పోలికలు అయితే రాలేవరా. కన్నుల్లోనే పూయించింది ఈ కాలం అంటే వీళ్ళు భార్య పోలికలు వచ్చినాయి. ఫ్రెండ్కి అయితే ఇప్పుడు ఒక డిన్నర్ సెట్ అయితే తీసుకున్నా. సో మంచి గిఫ్ట్ తీసుకున్నా. జ్యోతి అని స్కూల్లో నా చెల్లె అసలు వేరే లెవెల్ అసలు. ఈమె కూడా కళ్యాణి అని మా క్లాస్మేట్. గుర్తుకొస్తున్నాయి కళ్యాణి. హాయ్ హాయ్. ఈమెనే పెద్ద ఆంటీ. అరే మీ అమ్మనే పెద్ద ఆంటీరా. వీడికి ఏం పేరు పెట్టారు? ఈ నోరు తిరిగే పేర్లు పెట్టారా మీరు? సో గైస్ ఈడు మా స్కూల్ ఫ్రెండ్ అనమాట. ఇగో అని బెడ్ ఏ లడికా అరే బేట. ఓకే బావుడు హిందీ కూడా అనమాట. సో ఇగో కొడుకు పుట్టిండు వానికి. సో ఇంకా నాకే పెళ్లి కాలేదు. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నాం అనమాట. వైష్ణవి అని ఒక అమ్మాయి మా ఫ్రెండే. సో మా క్లాస్మేట్, స్కూల్ మేట్, కాలేజ్ మేట్ కూడా కాదు, స్కూల్ మేట్. సో ఆ పెళ్ళికి వెళ్తున్నాం. ఈయన మా ఫ్రెండ్ గారు స్కూల్ మేట్ ఈయన ఒకడు. సో ఇంకా వస్తున్నారు, వాళ్ళందరినీ చూపిస్తాను నేను. సో వాని కొడుకు వీడు. అమ్మ ఏమున్నాడు రా తెల్లగాడు. అరే నీ పోలికలు అయితే రాలేవరా. కన్నుల్లోనే పూయించింది ఈ కాలం అంటే వీళ్ళు భార్య పోలికలు వచ్చినాయి. తెలుగు నేర్చుకున్నాడు మంచిగా అయితే. అదే రైదే రే కావతా. हाय बोल हाय बोल रे तू हाय बोल. नहीं बोलता है ना. సో ఇక లాస్ట్ మనమే వెళ్ళాం పెళ్ళి చేసుకోవాలి ఇక మేము కూడా. సో ఈరోజు అయితే పెళ్ళికి అక్కడికి వెళ్తున్నాం, మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి. సో అమ్మాయి పేరు వైష్ణవి. సో అక్కడికి వెళ్ళి ఇంకా మీకు వీడియోలు చూపిస్తా, కొంచెం అయితే చూపిస్తాను. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వస్తారు, స్కూల్ మేట్స్, వాళ్ళందరినీ కూడా చూపిస్తా. సో ఇలాంటి స్కూల్ ఫ్రెండ్స్ మీకు కూడా ఉంటే ఎప్పుడైనా పెళ్ళికి వెళ్తే ఇట్లా కలవండి. మా ఫ్రెండ్కి అయితే ఇప్పుడు ఒక డిన్నర్ సెట్ అయితే తీసుకున్నా. సో మంచి గిఫ్ట్ తీసుకున్నా. అక్క అవునా అక్క? ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? అవునా? ఈ షాప్ మొత్తం ఒక గుర్తుపట్టింది అక్క, డిస్కౌంట్ కూడా వేసింది. సో ఎనీవే ఇప్పుడైతే పెళ్ళికి వెళ్తున్నాం కాబట్టి ఏదో ఉట్టి చేతులతో పోవద్దు మనము. షూర్ అక్క. రెమో శేఖర్ అని ఉంటుంది అక్క యూట్యూబ్లో, సబ్స్క్రైబ్ చేసుకున్న గిఫ్ట్ మంచిగా ఇద్దాం ఇది. కానీ బాగుంది. సో ఉట్టి చేతులతో వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట. చిన్నగా ఏదో డిన్నర్ సెట్ కొన్నా. సో ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు కానీ అమ్మాయి ఇక మొత్తం పెళ్ళి అయిపోయినాక అప్పుడు చూడడం వేరు కదా, తర్వాత వస్తుంది. చూసినా పర్లేదు, నో ప్రాబ్లమ్. సో ఏం లేదు, నా కోరిక ఏంటంటే ఈ డిన్నర్ సెట్ మీ ఇంట్లో వైష్ణవి వాళ్ళకి అట్లా పెళ్ళైన పెళ్లి కూతురు ఉంటుంది కదా, సో ఆమెకి చెప్తున్నా, మీ ఇంట్లో టేబుల్ పైన నా వస్తువులే ఉండాలి. అటు వాళ్ళు వచ్చి జోకులు చేస్తారు. ఓకే అవునా? ఓకే అదే ఇద్దరు కపుల్స్ వాటర్ తాగినా సరే నేను ఇచ్చిన డిన్నర్ సెట్లని వాటర్ తాగాలి. సో వాళ్ళు కూడా కోరుకుంటారు. వద్దా కాదు, ఓన్లీ టేబుల్స్ మీద పెట్టుకునే అంతే. సో ఇంకెందుకు లేదు మరి, ఇక గిఫ్ట్ ప్యాక్ అయిపోయినాక వెళ్ళిపోదాం మనం. ఇక సుజన్ భయ్య కూడా ఎక్కడే ఉన్నాడు, మాస్క్ తీయట్లేడు. అందరూ గొడవ ఎక్కడ. ఇది అన్న ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మనల్ని ఆదరించే వాళ్ళు. అంతేరా? నీకే నేను సపోర్ట్గా ఉన్నాం, అలా నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు. నాకు సపోర్ట్ చేసిన లాగున్నారు. అదే మాస్క్ తీరా, గుర్తుపడతారు. అది తీసుకో. ఓకే ఇక ఇడు ఇంకో ఫ్రెండ్, నా ఫ్రెండ్ ఇడు చందు అని, నా క్లాస్మేట్ అనమాట. ఆడ పొద్దున చూసారు కానీ మంచి. అరే ఇదకి మరి పోతారే అని చోట చూడు, రేపు పొద్దున ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు చూడు, హైలైట్ ఉన్నాడు వీడు. సో వచ్చేసాం, ఇప్పుడు అయితే లోపలికి వెళ్దాం మనం. అయితే దాని వచ్చిన అక్కడ ఉంది చూడండి పెళ్లి కూతురు. పెళ్లి కూతురు అక్కడ ఉంది చూడండి. స్కూల్ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి వస్తుంది. అరే నువ్వు ఆగు. జ్యోతి అని స్కూల్లో నా చెల్లె
చెల్లె అసలు వేరే లెవెల్ అసలు. నేనే బెస్ట్ అన్న, వీళ్ళందరూ వేస్ట్. పాపడాలు ఇప్పిస్తుండే 2 రూపాయలు. సో ఇంకెవరైనా వచ్చారు మన క్లాస్మేట్స్? అవునా? పెళ్లి కొడుకుని తీసుకెళ్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట. కాదు, అబ్బాయి ఏం చేస్తాడు? జ్యోతి పోలీస్ కానిస్టేబులా? ఈ పిల్ల పెళ్ళికి అయితే కర్ణాటక పోయినాం. మా సల్మాన్ ఖాన్ గారు ఉంటే బాగుండు. మరి ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎందుకు? ఆల్రెడీ అన్న పిలిచిండు, అంజన్న పిలిచిండు. పిల్లలే కానీ అని గుర్తుకొచ్చి పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు కూర్చొని పెట్టాడమ్మా. గ్రామ దేవతాభ్యో నమః, మాతృదేవత పితృదేవత ఆచార్య దేవత గురుదేవత సర్వేభ్యో భక్త మహాజనేభ్యో నమో నమః. ఆగమార్థం తు దేవానాగమనార్థం. చిన్నోడు ఏడుస్తున్నా? ఫోన్ చేయి. చిన్నోడు ఎట్లున్నాడు అడుగు. జ్యోతి మీ పిల్లల పేరు ఏం పేరు? జ్యోతి ఒకరి పేరు చెర్రీ, ఒకరి పేరు రిషియా. బాగున్నారు అయితే. అడిగాడు ఫోన్ మాట్లాడు. రింగ్ అయింది. వెళ్ళని హాయ్. ఈమెనే పెద్ద ఆంటీ. అరే మీ అమ్మనే పెద్ద ఆంటీరా. ఇది చూడరా చిను, ఏం పేరు పెట్టారు వీడికి? కాదు, వీడికి ఏం పేరు పెట్టారు? ఈ నోరు తిరిగే పేర్లు పెట్టారా మీరు? ఈమె కూడా కళ్యాణి అని మా క్లాస్మేట్. ఇగో సునీల్ అని మా బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్ వీడు. కళ్ళు కాంపౌండ్లలో తిరుగుతాడు. ఇగో సాయి కృష్ణ అని మా వాడు. సో మేమంతా స్కూల్ ఫ్రెండ్స్. ఒకసారి నవ్వు, అది నవ్వు, ఒకసారి నవ్వు. వాడు చూడు ఎలా చూస్తున్నాడు, క్యూట్ బాయ్, బాగున్నాడు. గుర్తుకొస్తున్నాయి.